హాయ్ అండి, నేను ప్రియాంక. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ నా వీడియోకి కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. సో ఈరోజు నేను మీతో సండే బ్లాగ్స్ షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ 3 days అయిపోయింది. సో సండే నేను వెజిటేబుల్స్ అన్నీ తెప్పిస్తానండి. వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాక వెజిటేబుల్స్ అన్నీ కాసేపు వినేగర్లో సోక్ చేసేసి ఒక బెడ్షీట్ వేసేస్తాను. దాని మీద అన్నీ డ్రై చేస్తాను నేను. సో సేమ్ అలాగే నేను ఫ్రూట్స్ కూడా అన్నీ నేను వాష్ చేస్తానండి వినేగర్లో. సో ఇది అయితే నేను కోవిడ్ టైం నుంచి ఫాలో చేస్తున్నానండి. ఫస్ట్ కోవిడ్ వచ్చింది కదా, అప్పటి నుంచి నేను వినేగర్లో అన్ని వెజిటేబుల్స్ అంతా వాష్ చేస్తాను. ఈ టైంలో అయితే ఒకవేళ నేను వీక్ డేస్లో తెప్పించాను అనుకోండి, అప్పుడైతే నేను కొన్ని వెజిటేబుల్స్ వాష్ చేయను. బట్ వీకెండ్లో తెప్పిస్తే మాత్రం నేను అన్నీ వాష్ చేసి డ్రై చేసేసి అండ్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను నేను. బట్ ఒకవేళ నేను వీక్ డేస్లో తెప్పించాను అనుకోండి, నేను వెజిటేబుల్స్ వాష్ చేయలేను, టైం లేదు అయితే వాష్ చేయను, పర్లేదు. బట్ ఫ్రూట్స్ మాత్రం నేను ఎప్పుడూ వాష్ చేస్తానండి. ఎస్పెషలీ మనం కొన్ని ఫ్రూట్స్ డైరెక్ట్ తింటాం కదండి. సో అలాంటి ఫ్రూట్స్ అయితే ష్యూర్గా మనం వినేగర్లో సోడాలో వాష్ చేయాలి. యాపిల్, గ్రేప్స్, గువావాస్ ఇలాంటి ఫ్రూట్స్ అయితే వినేగర్లో వాష్ చేస్తే ఆ పెస్టిసైడ్స్ అంతా పోతుంది. ఎగ్స్ కూడా ఇలాంటి మెష్లో పెడతానండి. ఇంట్లో పెట్టేసి జస్ట్ వాటర్తో ఒకసారి వాష్ చేసేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకని ఒక్కొక్కసారి ఎగ్స్ పైన బాగోదు కదండి చూడడానికి. సో అది నేను ఒకసారి మెష్లో ఉంటే జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసేసి కాసేపు బయట ఉంచేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను. ఈరోజు సండే స్పెషల్ చిట్టి ముత్యాలు మటన్ పులావ్. ఓకే, సో ఇక్కడ కేజీ మటన్ వాష్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి ఇలా పెట్టేసుకున్నామండి. అండ్ ఇక్కడ 10 to 15 రెడ్ చిల్లీ వేడి నీళ్ళు నానబెట్టాను. ఇప్పుడు ఇది నానిపోయింది, సో ఇది నేను మిక్సీ చేసేస్తాను. సాఫ్ట్ అయిపోయిందండి. అండ్ 4 to 5 ఆనియన్స్ స్లిట్ చేసేసి ఇలా ఉంచుకున్నాను. ఓకే, కొంచెం వాటర్ కొంచెమే వేసానండి. వావ్, బ్యూటిఫుల్ రెడ్ కలర్. సో ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామండి. 2 weeks బ్యాక్ మేము ఈ రెసిపీ ప్రిపేర్ చేసాము, చాలా బాగా వచ్చింది. అందుకే ఈసారి షేర్ చేస్తున్నాను. సో అమ్మ వచ్చారు కాబట్టి ఒకసారి చేద్దామని ఈరోజు చేస్తున్నాము. అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాము. సో ఇంత ఆయిల్ వేసామండి. 4 ఇలాచీ, నియర్లీ 6 to 7 or 8 లవంగాలు అండ్ దాల్చిని చెక్క. సో ఈరోజు ఇన్స్టామార్ట్ నుంచి మేము వెజిటేబుల్స్ తెప్పించామండి. ప్యాకింగ్ చాలా బాగుంటుంది అండ్ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. మింట్, కొరియండర్ లీవ్స్ చాలా ఫ్రెష్గా ఇస్తున్నారు. బట్ డెలివరీ అయితే ఇలాంటి బ్యాగ్లో ఇస్తున్నారండి. ఆనియన్స్ అండ్ అన్ని ఇంకా మిగతా వెజిటేబుల్స్ అంటే ఇవే. సో ఇది కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. వెజ్ సో ఇది కొంచెం లైట్ బ్రౌన్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒక ఫ్యూ సెకండ్స్. ఇప్పుడు ఇందులో మింట్, కొరియండర్ లీవ్స్ 1 piece. సో ఇప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచాలి. కారం జస్ట్ 1 spoon వేసానండి. ఎందుకంటే మనం రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తాం కదా, సో కారం తక్కువ. మీకు ఇంకా తక్కువ తినాలంటే ఈ కారం స్కిప్ చేయొచ్చు. 2 tomatoes ఇలా చాప్ చేసేసి వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం మీడియంలో ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే టొమాటోస్ వేసాం కదా, అది సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేయాలి. ఇలా మూత పెట్టేస్తాను. అయితే ఒకసారి మళ్ళీ చూసేస్తాను. టొమాటో సాఫ్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇది పేస్ట్ వేసేస్తున్నాను. సో మొత్తం 10 to 12 మిర్చి నానబెట్టాం కదండి రెడ్ చిల్లీ, అందులో ఇది మిగిలింది. ఇది కూడా వేయచ్చు అందులో. ఓకే, సో కంప్లీట్ పేస్ట్ వేసాము. సో ఇప్పుడు ఇందులో కర్డ్ బీట్ చేసేసామండి.
సో కర్డ్ వేసాక కొంచెం బాయిల్ రావాలి, బాయిల్ వచ్చేసాక అప్పుడు ఇందులో మటన్ వేసేద్దాం. ఓకే, ఇది బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ అండ్ హాఫ్ స్పూన్. సో కర్డ్ బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇందులో మటన్ వేసేస్తాం. సో ఇప్పుడు ఈ కుక్కర్ చిన్నది అయిపోయిందండి, అందుకే పెద్ద కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సో ఇప్పుడు విజిల్ పెట్టేశాను. సో 5 to 6 విజిల్ వచ్చే వరకు ఇది కుక్ చేద్దాం. దాని తర్వాత ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, ఇది చిట్టి ముత్యాలు ప్యాకెట్ తెప్పించాము. సో కేజీ మటన్కి 6-7 విజిల్స్ వచ్చేసిందండి. ఆఫ్ చేస్తాము. అప్పుడు ఇది రైస్ నేను వాష్ చేసేసి సోక్ చేస్తున్నాను. 3.5 కప్స్ రైస్ వాష్ చేసేసి నానపెడతాను. సో ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసేసి ఒకసారి ఇది చూద్దాం. మటన్ అయిపోయింది, మటన్ కుక్ అయిపోయి బోన్తో సెపరేట్ అయిపోయింది. నేను చూపిస్తాను మీకు, ఒక పీస్ చూపిస్తాను. ఇదిగోండి మటన్ కుక్ అయిపోయి బోన్తో ఇలా కొంచెం సెపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం రైస్ పెట్టేసి విజిల్ పెట్టేస్తాము. అప్పుడైతే మటన్ కంప్లీట్లీ కుక్ అయిపోతుంది. మటన్ కంప్లీట్లీ కుక్ అయిపోయిందండి, ఓన్లీ 10% ఉంది. ఆ 10% రైస్తో కుక్ అయిపోతుంది. సో ఇక్కడ ఇందులో రైస్ వేసేసి, వాటర్ వేసేసి, కొంచెం నెయ్యి వేసేసి అండ్ ఇక్కడ విజిల్ పెట్టేశానండి. 3 విజిల్స్ తర్వాత నేను ఆపేసాను. అండ్ ఇదిగోండి, ఇది అవుట్కమ్. అండ్ టేస్ట్ అయితే బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. కొంచెం ముద్దలాగా వచ్చింది, బట్ టేస్ట్ బాగుంది. ఇది డిజాస్టర్ అండి. సో ఎవరి రెసిపీ వాళ్ళే చేయాలి, వేరే వాళ్ళతో చేయించుకుంటే ఇలాగే జరుగుతుంది. సో ఇందులో రైస్ డైరెక్ట్ మటన్ కర్రీలో నేను వేస్తాను కదా అండి, అలా వేయకూడదంట. రైస్ సెపరేట్గా బాయిల్ చేసేసి కొంచెం కుక్ అయిపోయాక ఫిల్టర్ చేసేసి అండ్ కర్రీలో వేయాలంట. బట్ నాకు తెలీదు. సో యాక్చువల్లీ అది నాకు తెలీదు. నేను అనుకున్నాను పులావ్ అయితే డైరెక్ట్ కర్రీలో అంటే డైరెక్ట్ కర్రీలో వేయచ్చు. సో నేను డైరెక్ట్ వేసేసాక అప్పుడు నా హస్బెండ్తో చెప్పాను. సో ఆయన అయితే చెప్పారు, సరే ఎలాగో చేసేస్తాము కాబట్టి చేసేస్తాము, టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది. బట్ ఆ టెక్స్చర్ అయితే రాలేదండి. ఎందుకని అందులో కుక్ అయిపోతే కొంచెం రైస్ సాఫ్ట్ అయిపోతుంది కదా. అండ్ ఇది చిట్టి ముద్దలు అయితే ఇంకా చిన్న చిన్న రైస్తో త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. అండ్ మటన్ మనం కొంచెం ఎక్కువ కుక్ చేయాలి, బికాజ్ మటన్ ఇంకా 10% ఉంది కుక్ అవ్వడానికి. అండ్ రైస్ అయితే ఆల్రెడీ సోక్డ్ రైస్ కాబట్టి ఇది త్వరగా కుక్ అయిపోయింది. ప్రెషర్ కుక్కర్లో అయితే ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది కదా అండి. సో దానివల్ల అయితే రెసిపీ ఏం చేయాలనుకున్నాము అది రాలేదండి. సో ఇది చిన్న మిస్అండర్స్టాండింగ్తో అండి రెసిపీ అంతా డిఫరెంట్గా అయిపోయింది. టేస్ట్ బాగుంది, మేము అందరం తిన్నాము. సో అందుకే నేను కూడా అనుకున్నాను ఒకసారి మీకు ఇది కూడా షేర్ చేసి చూపిస్తాను. జస్ట్ ఒక చిన్నది ఇలా మిస్అండర్స్టాండింగ్ అవుతే మొత్తం రెసిపీ మారిపోయింది. ఎస్పెషల్లీ ఈ రెసిపీ మేము అమ్మ కోసం చేసాము, ఎందుకని అమ్మ వచ్చారని అమ్మ కోసం చేసాము. సో 2 వీక్స్ బ్యాక్ మేము ఈ రెసిపీ ట్రై చేసామండి, చాలా బాగా వచ్చింది. అందుకే షూటింగ్ కూడా చేసి ఒకసారి మీకు కూడా చూపిస్తానని షూటింగ్ చేసాము. బట్ లాస్ట్ టైం అయితే మా హస్బెండ్ మొత్తం చేశారు, ఈసారి నేను వచ్చాను కాబట్టి ఆ మిస్అండర్స్టాండింగ్తో నేను రెసిపీ అంతా డిజాస్టర్ చేసేసాను, పాడు చేశాను. సో ఇది అండి స్పెషల్ సండే డిజాస్టర్ రెసిపీ. సో మీతో కూడా ఎవరైనా రెసిపీ చేయిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి, వాళ్ళతోనే చేయించండి, లేకపోతే ఇలాంటి డిజాస్టర్ జరుగుతుందండి. ఈ బ్లాగ్స్కి ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.